రైట్ ప్రియాంక మనం చూసాం ప్రజాభవన్ ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చిన తర్వాత దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత అక్కడ అర్జీలు స్వీకరిస్తోంది ప్రజా పాలనకు సంబంధించి ప్రజలకున్న సమస్యలకు సంబంధించి అర్జీలు. సో ఇప్పటివరకు కూడా దాదాపుగా 1.5 పైన అర్జీలు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో దీనికి అంతటికీ సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు అధికారులతో. సో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటనేది. అదేవిధంగా ఈ ప్రజాపాలనకు సంబంధించి వెబ్సైట్ ను కూడా ఈ రోజు ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర మంత్రులు అధికారులతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అనంతరం ప్రజాపాలన కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సహా వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు నియామకమైన ప్రజాపాలన నోడల్ అధికారులు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు కొంతమంది అధికారులు పాల్గొననున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 5 గ్యారంటీల కోసం 1,05,91,636 దరఖాస్తులు, ఇతర పథకాల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో 1,11,46,293 మంది పాల్గొన్నారు. దరఖాస్తులన్నింటినీ జనవరి 17లోగా డేటా ఎంట్రీ చేయాలని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. హైదరాబాద్ జిల్లాలో 13.7 లక్షల దరఖాస్తులు రాగా తక్కువగా ములుగు జిల్లాలో 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించబోయే మంత్రుల సమావేశంలో పలు కీలక విషయాలు కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్న సందర్భంగా పాలన ఎలా ఉంది, ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి చర్చ నడుస్తుందనే అంశాలను సీఎం మంత్రులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రజా పాలన కార్యక్రమంపై ప్రజల భావన ఏమిటని ఆరా తీయడంతో పాటు 6 గ్యారంటీల అమలుపై చర్చించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 100 రోజుల్లోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చిన పథకాలు, అలాగే జాబ్ క్యాలెండర్ సహా పలు కీలక అంశాలపై సీఎం మంత్రులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలో 2టిని అమలు చేయగా మరో పథకాన్ని కూడా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీలో సాయాన్ని 10 లక్షలకు పెంచింది. మూడోదిగా ఏ పథకం అమలు చేయాలో చర్చించనున్నట్లు సమాచారం.